పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూటమి విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పాల్గొన్నారు. కూటమి పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమాలను వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఎవరికి లేదు. ఎందుకంటే సొంత జేబులు డబ్బు తీసి ఖర్చు పెట్టే ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మాత్రమే. అటు అన్నదాతలు కానీ, అటు సైనికులు కానీ, ఎవరైనా బాధలో ఉన్నవాళ్ళు కానీ ఆదుకునే పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు. జనసేన పార్టీ ఓట్ల కోసం అయితే పనిచేయదు, కష్టాల కోసం ఇవాళ అడిగితల్లి బాటని పెట్టి ఎక్కడో మారుమూల గ్రామంలో 50 ఓట్లు 100 ఓట్లు ఉంటే ఆడకుండా రోడ్లు వేసి ఆడకుండా మనుషులు అని చెప్పి ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎంతో మంది మంత్రులు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ కింద స్థాయి వ్యక్తులు ఎలా బతుకుతున్నారు అనేది ఆలోచన లేనటువంటి వ్యక్తులు మనం చూసాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి 2019లోనేమో కాపుల వ్యక్తి అని చెప్పి ఫోటో క్యాష్ దూరం చేశాడు. ఇవాళ కాపులంతా పవన్ కళ్యాణ్ వెనకాల ఉంటే ఇవాళ కాపులందరినీ రెచ్చగొట్టే విధంగా ఇదిగో ఎవరో కొరవడని చనిపోతే లాకప్ డెత్ అయితే కాపులు చంపేస్తున్నారు, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవట్లేదు అంటాడు. ఎవరో మనం ఇక్కడ చూడవలసింది ఒకటే, క్రిమినల్ చూడాలి, పోలీసులే చూడాలి, పొలిటీషియన్ చూడాలి. అంతే తప్ప చనిపోయినాడు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఉన్నాడా లేదా అని తెలియకుండానే నిర్ధారణ చేసేటువంటి పరిస్థితి మరి వైసీపీ నాయకులు మాట్లాడే విధానంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు వాళ్ళ కాపులు ఎవరు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. ఎక్కువ శాతం ఉన్న దాంట్లో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వాస్తవం. అది విడగొట్టడానికి ఉన్న ప్రయత్నం చేస్తారు. మీరు తల్లి నుంచి బిడ్డను ఎలా అయితే విడదీయలేరో అలాంటి బంధమే ఆ కమ్యూనిటీకి మధ్యన ఈ పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఒక కులానికి నేను నాయకుడిని కాదు, నేను అందరికీ నాయకుడిని అని చెప్పినప్పుడు కూడా ఏదైనా మన పుట్టిన కులాన్ని, మన పుట్టిన ఊరిని, మన జన్మెత్తిన తల్లిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఎవరినో వచ్చినప్పుడు మనం పని చేయాలి కూడా, తప్పదు. కానీ అలాంటి ఇతర కులస్తుల మీద ద్వేషం మనం పెంచుకోవాల్సిన అవసరం లేదు.